అతడో గిరిజనుడు, చదువు సంధ్యల్లేని అభాగ్యుడు. ఆ మధ్య సోదరి చనిపోయింది. ఆమె అకౌంట్లో ఒక 20,000 అవి విత్డ్రా చేసుకునేందుకు బ్యాంకు చుట్టూ కాళ్ళరిగేలా తిరిగాడు. వాళ్లేమో 1,00,000 రూల్స్ చెప్తున్నారు. ఆమె లేనిదే పైసా రాదన్నారు. సోదరి చనిపోయిందని ఎంత చెప్పినా వినలేదు. పాపం ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక లాభం లేదని పాతిపెట్టిన సోదరి సమాధిని తవ్వితీసి అస్థిపంజరాన్ని భుజాన వేసుకుని బ్యాంకుకు వెళ్ళాడు. 3 నెలల క్రితం పాతిపెట్టిన ఆ శవం డీకంపోజ్ అయి ఆల్మోస్ట్ అస్థిపంజరంలా తయారైంది. ఆ మృతదేహాన్ని మోసుకెళ్లి బ్యాంకు మేనేజర్ ముందు సాక్ష్యంగా పెట్టాడు. అతడు చేసిన పనికి బ్యాంకు సిబ్బంది నిర్ఘాంతపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళొచ్చి అసలు విషయం తెలుసుకున్నారు. అతడి ఆవేదనను అర్థం చేసుకుని డబ్బు విడిపించడానికి సహాయం చేస్తామని సర్ది చెప్పి పంపించారు. అతడు గిరిజనుడు, చదువు సంధ్యల్లేని అభాగ్యుడు. ఆ మధ్య సోదరి చనిపోయింది. ఆమె అకౌంట్లో ఒక 20,000 అవి విత్డ్రా చేసుకునేందుకు బ్యాంకు చుట్టూ కాళ్ళరిగేలా తిరిగాడు. వాళ్లేమో 1,00,000 రూల్స్ చెప్తున్నారు. ఆమె లేనిదే పైసా రాదన్నారు. సోదరి చనిపోయిందని ఎంత చెప్పినా వినలేదు. పాపం ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక లాభం లేదని పాతిపెట్టిన సోదరి సమాధిని తవ్వితీసి అస్థిపంజరాన్ని భుజాన వేసుకుని బ్యాంకుకు వెళ్ళాడు. 3 నెలల క్రితం పాతిపెట్టిన ఆ శవం డీకంపోజ్ అయి ఆల్మోస్ట్ అస్థిపంజరంలా తయారైంది. ఆ మృతదేహాన్ని మోసుకెళ్లి బ్యాంకు మేనేజర్ ముందు సాక్ష్యంగా పెట్టాడు. అతడు చేసిన పనికి బ్యాంకు సిబ్బంది నిర్ఘాంతపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్లొచ్చి అసలు విషయం తెలుసుకున్నారు. అతడి ఆవేదనను అర్థం చేసుకుని డబ్బు విడిపించడానికి సహాయం చేస్తామని సర్ది చెప్పి పంపించారు.